మరొక సోదరుడు వక్ఫ్ బోర్డు చైర్మన్గా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నికలకు ముందు నుంచి నేటి వరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నా చిరకాల మిత్రుడు ఖాదర్ బాషా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ కనుచూపు మేర ఉన్న ప్రజలకు అస్సలాం అలైకుం రహమతుల్లా. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ అని చెప్పి మీకు తెలుపుతున్నానని చెప్పి గట్టిగా తెలుపుతున్నాను. అరే చంద్రబాబు నాయుడు పిచ్చోడా ఎప్పుడైనా అన్నావా? నువ్వు నా ఎస్టీలని నా బీసీలని నా మైనారిటీలని ఎప్పుడైనా అన్నావా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను. 2014 ఎలక్షన్ ముందు 600 బూటకపు వాగ్దానములు చేసి సీటు ఎక్కిన నిజుడు నువ్వే కదా మన చంద్రబాబు నాయుడు అని చెప్పి గట్టిగా నేను తెలుపుతున్నాను. మన జగనన్న 2 పేజీలు చూపించాడు. మొత్తం తన పాదయాత్రలో 2 పేజీలు చూపించి ఒకే మాట అన్నాడు, ఈ 2 పేజీలని నా యొక్క మేనిఫెస్టోని నేను ఖురాన్ లాగా భగవద్గీత లాగా బైబిల్ లాగా ఆచరిస్తానన్నాడు. 100% వాగ్దానాలను పూర్తి చేసిన ఘనత మన జగనన్నదే కదా అని చెప్పి మీకంతా తెలుపుతున్నాను. ఈ పప్పుగాడిని వెంబడి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈ పప్పుగాడిని ఆ పప్పుగాడు ఏంటంటే వాడు తెలుగే మాట్లాడేరాదు వానికి. మొన్న ఏదో లెక్కలు అంటున్నాడు, ఏదో ఒక ఆడబిడ్డకు 15,000 చదువుతున్నాడు. చూసి నేను కూడా చూసి చెప్పడం లేరా పిచ్చోడా, నువ్వు చూసి చెప్తున్నావు ఏమని? ఒక ఆడబిడ్డకు 15,000 అంట, ఇంకో ఆడబిడ్డకంట 15,000 30,000 అంట, మూడుకెంత 3 ఆడబిడ్డకి ఎంత 3 చూస్తున్నాడు. చూసి 90,000 అంటున్నాడు ఆ పిచ్చోడు. అట్లా వాడా ఇక్కడ సీఎం కావాల్సినది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గట్టిగా తెలుపుతున్నాను. పోనీ వాళ్ళ ఆయన అంటాడు ఎవడో చంద్రబాబు, మా ఓడేదో ఫారిన్లో చదివాను అంట. అరే నీ అబ్బా జీవోకి జీవో అనరా అంటే జియో జియో అంటాడు ఆ పిచ్చోడు. అట్లా పిచ్చోడా ఒక కళలో అనేది సీఎం లాగా. ఇంకో ఈడు 3 పెళ్ళాల ముద్దుల మొగుడు, ఈడు కూడా చెత్త అయినాడు. ఈడు ఎవరిని ఎప్పుడు అంటాడు జగన్ ఎవరు నువ్వు, జగన్ ఎవరు నువ్వు అంట. అరే నీ అబ్బా 2 జాగాలో నువ్వు ఎలక్షన్లో నిలబడితే నీ క్లాసును పగలగొట్టి నగ్నంగా నిన్ను హైదరాబాద్కు పంపించింది ఆయనే రా జగన్ అని చెప్పి నీకు ఎత్తగా తెలుపుతాడు. మాట్లాడుతున్నాడు జగన్ ఎవరు జగన్ ఎవరు అని. మా జగన్ అన్న ఒకే మాట అన్నాడు, అందుకోసమే నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి గట్టిగా చెప్పే నాయకుడు ఎవరంటే ఆయనే కదా మన జగన్ అన్న అని చెప్పి గట్టిగా మీకు తెలుపుకుంటా అన్నా. ముఖ్యంగా ఒక మాట చెప్పండి, మా మైనారిటీస్కి దగ్గర 26,000 కోట్ల రూపాయలు మైనార్టీకి సంక్షేమానికి ఖర్చు పెట్టింది ఎవరంటే ఆ మనసున్న మహారాజు మా జగనన్న గారు కదా అని చెప్పి మీ కదా తెలుపుకుంటా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఆ 2 మంత్రులు అక్కడ కాపురం చేసిరి బీజేపీలో, ఇక్కడ 2 మంత్రులు వాళ్ళ కాపురం చేసి 2,300 కోట్లే కదా మా మైనార్టీ ఖర్చు పెట్టింది చెప్పి మీకంతా తెలుపుతా ఉన్నా. కాబట్టి మనసున్న మహారాజు మా జగనన్నే కదా అని చెప్పి మీకంతా తెలుపుకుంటా. అదే చాణక్యుడు అంటాడు, పాలకుడు శక్తివంతుడైతే నక్కలంతా చేరతారంట, నక్కలంతా చేరతారు, శత్రువులంతా ఓటేతారంట. అట్లే ఒక విషయం గుర్తుపెట్టుకో, దుష్ట చతుష్టయాన్ని గట్టిగా వార్నింగ్ చేస్తున్నా మీరు 100 మంది నక్కలు కలిసి వచ్చిన 100 మంది పందులు కలిసి వచ్చిన ఒకడే వస్తాడా సింహం, ఆ సింహమే జగనన్న చెప్పి మీ గట్టిగా తెలుపుతాడు. ఇక్కడ మనసున్న మహారాజు మన కాకాని గోవర్ధన్ అన్న చైర్మన్ గా ఉన్నప్పుడు మన దర్గాలో మన మస్తాన్ అలీబాబా దర్గాలో ఎన్నోసార్లు ఫోన్ చేసి, ముఖ్యంగా కనీసం అంటే నాకు 10 సార్లు ఫోన్ చేశాడు. ప్రతి ఒక్క మనసున్న మహారాజు మన గోవర్ధన్ అన్నకి మళ్ళీ మీరు గెలిపించి అఖండ మెజారిటీ ఇస్తే మళ్ళీ మంత్రిగా కాగలని నిన్నంత దువా చేస్తున్నానని చెప్పి తెలుపుతాడు. కాబట్టి ఏదైతే మన జగనన్న మైనార్టీస్కి చాలా మంది మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, మొత్తము 6 వాగ్దానాలు మన జగనన్న చేశాడు, పూర్తి చేశాడు. కాబట్టి జగనన్నకు 100 సలాములు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ జుత్తులు మారి చాలా మంది వస్తారు కలిసి. ఇప్పుడు మీకు అంతా తెలుపుతున్నాను, ఆ పగిలిపోయిన గ్లాస్ వస్తుంది, ఆ పప్పుగాడు వస్తాడు, వీళ్ళంతా ఇంకోటి బీజేపీ కూడా. ఇంకో ఒక గ్రేట్ మాట ఏంటంటే తెలంగాణలో ఈ పగిలిపోయిన గ్లాస్ పోతుంది,
పోయి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అదే ఈ చంద్రబాబు నాయుడు గారు ముసలోడు 73 మొత్తం ఒంటి నిండా జబ్బులేంట. వాడు ఏమడిగినాడు బెయిల్కే, నేను ఒంటి నిండా నాకు జబ్బులేంట. ఆ జబ్బులో నా సీఎం కావాల్సింది. ఏదో వస్తా ఉందంటే సింహం వస్తా ఉంది. అరే ఎవరిని అబ్బా, నువ్వు ముసలోడా నైనా యాడ సింహం, నువ్వు జబ్బుల సీఎం నువ్వు. కాబట్టి నువ్వు కళ్ళు కనుక్కుంటా ఉండు. అతను వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడు, ఇతను వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడంతా ఇద్దరు కలిసిపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళని నమ్మకుండా మన జగనన్నకి మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కాకాని గోవర్ధన్ అన్నకు, అలాగే అశేష జనవాహినికి శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫిజ్.